Hello everyone, hope you all are doing good. Welcome to my channel Physics Class by KRD Ma'am. This is Ramadevi. Ee roju another PYQ class MSET గురించి అయితే ఈ రోజు చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో బిట్స్ అనేవి చాలా స్టాండర్డ్ మోడల్స్ కొన్ని ఉంటాయి. ఆ స్టాండర్డ్ మోడల్స్ ఏంటి, అలాగే వాటిని ఎలా సాల్వ్ చేయాలి, చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయమ్మా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఆల్రెడీ ఈ స్టాండర్డ్ మోడల్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది వన్ షాట్ క్లాస్ చేశాను. దాని లింక్ ఎక్కడ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ ప్రొసీడ్ విత్ ద సొల్యూషన్స్ అండ్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్స్గా ఏమేం క్వశ్చన్స్ అడిగారు, అలాగే వాటి సొల్యూషన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. నేను డిస్కస్ చేసేవన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్, రిపీటెడ్లీ ఆస్క్డ్ మోడల్స్ కాబట్టి యూ కెన్ కంప్లీట్లీ ట్రస్ట్ on my review of PYQs in units and measurements. ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనకి థియరీ బిట్లు కూడా వస్తాయి కాబట్టి కొంచెం ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో తెలుగు అకాడమీ కంటే బెస్ట్ బుక్ వాళ్ళకి ఇంకొక బుక్ ఉండదు. సో తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో అంటే గవర్నమెంట్ ప్రింటెడ్, అది టీఎస్లో అయితే ఏమంటారు నాకు పూర్తిగా ఐడియా లేదు, కానీ గవర్నమెంట్ ప్రింటెడ్ బుక్ ఏదైతే ఉందో దానిని కంప్లీట్గా చదువుకుని వెళ్తే, అలాగే ఫిజికల్ వరల్డ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్కి ముందు ఫిజికల్ వరల్డ్ అనే ఒక లెసన్ ఉంటుంది, అది కూడా కంప్లీట్గా టెక్స్ట్ బుక్ చదువుకుని వెళ్ళండి అమ్మ. ఓన్లీ థియరీ బేస్డ్ అది లెసన్. సో దాన్ని నేను ప్రీవైక్యూ డిస్కస్ చేయదలుచుకోలేదు. సో ఓన్లీ థియరీ అమ్మ, అందులో ఫిజికల్ వరల్డ్లో ఇంకా అసలు ఏమీ ఉండదు, థియరీ. సో ఫిజికల్ వరల్డ్ లెసన్కి సంబంధించి నా సజెషన్ ఏంటి అంటే వదిలిపెట్టద్దు, బికాజ్ ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా తెలుగు అకాడమీలో నుంచి చదివేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా బిట్ ఆన్సర్ చేయగలుగుతారు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కూడా అంతే, ఒక్కసారి తెలుగు అకాడమీ చదవండి, అలాగే నేను చేసిన వన్ షాట్ వీడియో కూడా చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. అన్ని మోడల్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్ స్టార్ట్. సో ఒక క్వశ్చన్ చూడండి. ఏ ఫోర్స్ ఎఫ్ ఈజ్ గివెన్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీ టీ పవర్ -1 ప్లస్ క్యూ టీ. గివెన్ ఈజ్ ఫోర్స్ని ఎలా ఇచ్చారు మనకి అంటే పీ టీ పవర్ -1 ప్లస్ క్యూ ఇంటూ టీ. ఫోర్స్ ఈజ్ గివెన్ లైక్ దిస్. ఇందులో T denotes time. Then unit of P must be same as that of P అనే దాని యూనిట్స్ దేనికి ఈక్వల్గా ఉండాలి అన్నారు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అనే ఒక టాపిక్ నుంచి ఇచ్చారు. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ప్రకారం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న క్వాంటిటీస్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న క్వాంటిటీస్కి సేమ్ యూనిట్స్ ఉండాలి, లేదా సేమ్ డైమెన్షన్స్ ఉండాలి, అది కరెక్ట్. అలాగే ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటికి రెండు అడిషన్లో ఉన్నాయి, అలాంటప్పుడు ఈ క్వాంటిటీకి సేమ్ డైమెన్షన్స్ ఉండాలి, అలాగే ఈ క్వాంటిటీకి సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. సో రెండు క్వాంటిటీస్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా వాటికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. సో ఇప్పుడు దేనికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి అంటే ఫోర్స్కి అలాగే P ఇంటూ టీ పవర్ -1కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. సో ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ml/t పవర్ -2, అలాగే ఇక్కడ P ఇంటూ టీ పవర్ -1. సో ఒక టీ పవర్ -1 క్యాన్సిల్ అయిపోతుంది, ఇటువైపు వచ్చేస్తే మనకి Pకి డైమెన్షనల్ ఫార్ములా ఏం మిగులుతుంది అంటే ml/t పవర్ -1. ml/t పవర్ -1 దేనికి డైమెన్షనల్ ఫార్ములా, మొమెంటమ్కి డైమెన్షనల్ ఫార్ములా. సో కరెక్ట్ ఆప్షన్ పీకి ఏం డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి అంటే మొమెంటమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. సో అది కరెక్ట్ ఆప్షన్. అలాగే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా నేను 2021 ఏపీ అండ్ టీఎస్ రెండిట్లో నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే ఏపీలో క్వశ్చన్స్ వేరే ఉంటాయి, టీఎస్లో క్వశ్చన్స్ వేరే ఉంటాయి. అలా ఏం ఉండదు, రెండిటికి ఎంసెట్ వెయిటేజ్ కానీ ఎంసెట్ రేంజ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ సేమ్గానే ఉన్నాయి. నేను అన్నీ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాను కాబట్టి నేను చెప్పే మోడల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ బిట్ ఏపీకి సంబంధించిందా, ఈ బిట్ టీఎస్కి సంబంధించిన అనేది కొంచెం పక్కన పెడితే నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందులో కూడా కొంచెం స్మార్ట్ వేలో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి నేను చెప్పే మోడల్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది ఒక బిట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ బిట్. ఇంకొక బిట్ మోడల్ ఏంటి అంటే మనకి ఇది చూడండి, ఏపీ ఎంసెట్ 2021 థియరీ బిట్ అనమాట. విచ్ క్వాంటిటీ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నైదర్ యూనిట్స్ నార్ డైమెన్షన్స్. యూనిట్స్ డైమెన్షన్స్ రెండు లేని క్వాంటిటీ ఏంటి ఐడెంటిఫై చేయమన్నారు. ఆప్షన్స్ రిలేటివ్ వెలాసిటీ, రిలేటివ్ డెన్సిటీ, యాంగిల్, ఎనర్జీ.
ఎనర్జీకి యూనిట్స్ ఉంటాయి, డైమెన్షన్స్ ఉంటాయి. యాంగిల్కి యూనిట్స్ ఉంటాయి, రేడియన్, యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ రేడియన్, సో దానికి డైమెన్షన్స్ ఉన్నాయి. అలాగే రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటమ్మా, BAB ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ BB. సో రిలేటివ్ వెలాసిటీ అన్న యూనిట్స్ డైమెన్షన్స్ సేమ్గా ఉంటాయి. సో ఇందులో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లేని క్వాంటిటీ ఏంటి అంటే రిలేటివ్ డెన్సిటీ మీ అందరికీ తెలుసు, డెన్సిటీ బై డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ అట్ 4 degrees Celsius. సో డెన్సిటీ బై డెన్సిటీ కాబట్టి యూనిట్స్ డైమెన్షన్స్ లేని క్వాంటిటీ ఏంటి అంటే రిలేటివ్ డెన్సిటీ. మీకు ఏ బుక్స్ వెరిఫై చేసినా కూడా మీకు ఒక పెద్ద టేబుల్ ఉంటుంది. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కనుక ఆ టేబుల్ని నేను కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు అన్న మీరు ఏ ఆబ్జెక్టివ్ బుక్ వెరిఫై చేసినా కూడా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి సంబంధించి మీకు టేబుల్ వస్తుంది. ఆ టేబుల్లో ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, అలాగే యూనిట్స్ లేని క్వాంటిటీస్ ఏంటి, డైమెన్షన్స్ లేని కాన్స్టెంట్స్ ఏంటి, ఇవి కూడా ఒకసారి తెలుసుకుని ఉండడం బెస్ట్. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మనం అడుగుతున్నారు. నెక్స్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూడండి అమ్మా. ఇంపార్టెంట్ మోడల్ ఏంటి అంటే R1 ఈజ్ ఈక్వల్ టు 200 ± 2 ohms. అలాగే R2 ఈజ్ ఈక్వల్ టు 400 ± 4 ohms. ఇవి R1 R2 ఇచ్చారు మనకి. దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అవి రెండు కూడా సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ అయ్యాయి. దాని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ రెండు కూడా మనకి సిరీస్లో కంబైన్డ్ అయ్యాయి, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. సో సిరీస్లో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ నార్మల్ ఫార్ములా వేసుకోవడమే. సిరీస్లో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా R1 + R2. సో ట్రూ వాల్యూస్ని ట్రూ వాల్యూస్తో యాడ్ చేయాలి. అలాగే ఎర్రర్స్ని ఎర్రర్స్తో మనం యాడ్ చేయాలి. సో R1 + R2 వేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము అంటే 200 + 400 అంటే 200 + 400 అండ్ ప్లస్ 4 + 2 వేస్తాం. సో 200 + 400 ఎంత 600 ± 4 + 2 ఎంత 6. ఇది చాలా సింపుల్. ఇదే మనకి ప్యారలల్ కాంబినేషన్ అడిగారు అనుకోండి, సేమ్ క్వశ్చన్ ప్యారలల్ కాంబినేషన్లో అడిగారు. ప్యారలల్ కాంబినేషన్లో అడిగినప్పుడు సింపుల్గా ఫార్ములా వేసుకోవడమే. RP ఈజ్ ఈక్వల్ టు R1 R2 / R1 + R2. సో R1 R2 చేసేటప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ± ఈ రెండింటిని యాడ్ చేయాలి. మల్టిప్లికేషన్లో మనకి ఎర్రర్స్ని యాడ్ చేయాలి. బికాజ్ మీకు తెలుసు Δx/x ప్లస్ Δy/y రాస్తాం కదా, XYలో పర్సెంటేజ్. సో ప్యారలల్ కాంబినేషన్ ఆర్ సిరీస్ కాంబినేషన్ ఈ రెండిట్లోనూ కూడా ట్రూ వాల్యూని ట్రూ వాల్యూతో డీల్ చేయండి, ఎర్రర్ని ఎర్రర్తో డీల్ చేయండి, అంతే. ఇంతకంటే పెద్దగా కాంప్లికేషన్ ఏమీ ఉండదు. సో కంపల్సరీగా రెసిస్టర్లో సిరీస్ ప్యారలల్ ఫార్ములా మీద ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. నేను ఏ మోడల్ ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను, సో దాని మీద ప్రాక్టీస్ చేయండి. డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి అంటే 1 shot క్లాస్ని ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ for quantities A, B, C, D are measured with percentages. Percentage error in A is given as 2%. Percentage error in B is given as 1%. Percentage error in C is given as 3%. Percentage error in D is given as 5%. ఇలా ఇచ్చారు. Now quantity P is measured as, ఒక quantity P is measured as A² B³ / CD. CP అనేది ఒక క్వాంటిటీ, అది ఇలా మెజర్ చేశారు. ఇది దాని ఫార్ములా. ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మెజరింగ్ P. Pలో పర్సంటేజ్ ఎర్రర్ని మెజర్ చేయాలి. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో Pలో పర్సంటేజ్ ఎర్రర్ అంటే Δp/P × 100 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, వీటన్నిటిని ఎలా రాయాలి అంటే పవర్లో ఉన్నది మల్టిప్లై అవుతుంది. సో 2 × ΔA/A పర్సంటేజ్ × 100 తర్వాత రాద్దాము. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్న డివిజన్ ఉన్న ప్లస్ సింబల్ వస్తుంది. సో ప్లస్ మళ్ళీ ఏముంది, న్యూమరేటర్లో ఎక్స్పెరెంట్లో 3 ఉంది. 3 × Δb/B ప్లస్ డివిజన్లో ఉన్నా కూడా ప్లస్ సింబలే రాయాలి. బికాజ్ మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అంటారు. మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అంటే ప్లస్ పెట్టుకోవాలి, మినిమం పాసిబుల్ ఎర్రర్ అంటే మైనస్ పెట్టుకోవాలి. ప్లస్ C⁻1 D⁻1 ఉన్నాయి కాబట్టి సింపుల్గా Δc/C ప్లస్ Δd/D × 100. అన్నిటికీ కామన్గా పర్సంటేజ్ రాస్తున్నాను. సో ఏలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత 2. సో 2 × 2% ప్లస్ బీలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత 1. 3 × 1%
ప్లస్ సిలో పర్సంటేజ్ ఎర్రర్ 3% ప్లస్ డిలో పర్సంటేజ్ ఎర్రర్ 5%. ఇది 4% ప్లస్ 3% ప్లస్ 3% ప్లస్ 5%. సో 3 ప్లస్ 3 6 ప్లస్ 4 10 ప్లస్ 5 15. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ కరెక్ట్. సో 15% అనుకుంటున్నాను. నేను ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తే జస్ట్ ఒకసారి చెక్ చేయండి. సో ఇది మనకి కావాల్సిన డిజైరబుల్ ఆన్సర్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇంకొక మోడల్ చూద్దాం. ఇంకొక మోడల్ ఏంటి అంటే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటి అంటే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ డాష్ ఇచ్చారు. ఆప్షన్స్ గివెన్ 10⁻⁻6 నానోమీటర్స్, 10⁻⁻7 నానోమీటర్స్, 10⁻⁻8 నానోమీటర్స్, 10⁻⁻9 నానోమీటర్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 10⁻⁻9 నానోమీటర్స్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. సేమ్ మోడల్ చాలా రిపీట్ అయ్యాయి. ఇది ఎంసెట్ ఏపీ ఎంసెట్లో వచ్చింది. నేను సేమ్ మోడల్ టీఎస్ ఎంసెట్లో కూడా చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే చాలామంది ఏపీ ఎంసెట్ వేరు టీఎస్ ఎంసెట్ వేరు అనుకుంటున్నారు కదా. ఏపీ ఎంసెట్లో వచ్చిన మోడల్ 2021లో సేమ్ టీఎస్లో కూడా వచ్చింది. ఆ మోడల్ ఒకసారి డిస్కస్ చేస్తున్నాను చూడండి. ద ఎర్రర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 1%. ద ఎర్రర్ ఏలో వచ్చిన పర్సంటేజ్ 1%, బి మెజర్మెంట్లో కూడా వచ్చింది 1%, సి మెజర్మెంట్లో కూడా 1% ఎర్రర్ వచ్చింది. సో ద ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ ఏబిసి ఈజ్ 1%. జెడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, జెడ్ అనే క్వాంటిటీని ఎలా ఎక్స్ప్రెస్ చేశారంటే AB⁴ బై C². ఇప్పుడు జెడ్లో పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జెడ్లో పర్సంటేజ్ ఎర్రర్ కావాలి అంటే ΔZ/Z ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ మోడల్ సేమ్. సో ఏపీ ఎంసెట్ అయినా టీఎస్ ఎంసెట్ అయినా కూడా మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్గానే ఉంటున్నాయి. అది మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలి? ΔA/A ప్లస్ ఇక్కడ పవర్ ఏముంది 1/2. సో 1/2 మల్టిప్లై అవుతుంది ΔB/B ప్లస్ C⁴ ఉంది కాబట్టి 2 ఇంటూ ΔC/C ఇంటూ 100. పర్సంటేజ్ ఎర్రర్ రాసుకోవడమే. ΔAలో పర్సంటేజ్ 1% ప్లస్ హాఫ్ ఇంటూ ΔBలో పర్సంటేజ్ 1% ప్లస్ 2 ఇంటూ 1%. ΔC కూడా 1%. సో ఇక్కడ 1% ప్లస్ 1/2% ప్లస్ 2%. సో ఇది మనకి 2 + 1 3 ప్లస్ 1/2, 3 ప్లస్ 1/2 అంటే 7/2% అనుకుంటున్నాను నేను. 7/2% లేదా దీనినే 3.5%. సో ఇది కరెక్ట్ ఆప్షన్. చూసారా, ఈ మోడల్స్ రెండు సేమ్గా ఉన్నాయి. సో ఏపీ ఎంసెట్ అయినా టీఎస్ ఎంసెట్ అయినా మోడల్స్ సేమ్గా ఉంటాయి కాబట్టి ప్లీజ్ ట్రస్ట్ మీ అండ్ ఫాలో ద మోడల్స్ వాట్ ఆమ్ ఐ డిస్కసింగ్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఒక చాలా సింపుల్ చాప్టర్. సో దీన్ని కొంచెం వదిలిపెట్టకుండా కొన్ని స్టాండర్డ్ మోడల్స్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వెరీ మచ్ స్టాండర్డ్ మోడల్స్. రేపు మీకు వచ్చిన ఎంసెట్లో కూడా ఈ మోడల్ బిట్స్ ఖచ్చితంగా చూస్తారు. అండ్ మీరు ఖచ్చితంగా నన్ను తలుచుకుంటారు. క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మేడం చెప్పిన మోడల్ వచ్చింది అని నన్ను ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్లో మీరు తలుచుకుంటారు. సో అంత స్టాండర్డ్ మోడల్స్ని నేను డిస్కస్ చేస్తున్నాను కాబట్టి లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్స్. ఇంకా ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. వాట్ వుడ్ బి ద రిలేటివ్ ఎర్రర్? ఇక్కడ ఒక రిలేటివ్ ఎర్రర్ క్వశ్చన్ కూడా ఒకసారి తీసుకుందాం. టీఎస్ ఎంసెట్లో వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే కన్సిడర్ ఏ సిరీస్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ అ బాక్స్. మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ అ బాక్స్. లెంత్ ఆఫ్ బాక్స్ని మెజర్ చేశారు. లెంత్ ఆఫ్ బాక్స్ని మెజర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ రీడ్ అయిందనమాట. ఆ వాల్యూస్ ఏమేంటి అంటే 2.4 మీటర్స్, 2.5 మీటర్స్, 2.6, 2.8, 2.6 మీటర్స్, 2.8 మీటర్స్, 3.0 మీటర్స్. ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్. వాట్ వుడ్ బి ద రిలేటివ్ ఎర్రర్? క్వశ్చన్ ఏంటి అంటే వాట్ వుడ్ బి ద రిలేటివ్ ఎర్రర్? ఇందులో రిలేటివ్ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ వుడ్ బి ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్? సో రిలేటివ్ ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి ఒక స్టాండర్డ్ మెథడ్ ఉంది మనకి. సో స్టాండర్డ్ మెథడ్ ఏంటి రిలేటివ్ మెథడ్లో అంటే ఫస్ట్ రిలేటివ్ మెజర్మెంట్ మనకు కావాలి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్
జస్ట్ వెయిట్ అమ్మా, నేను వాల్యూస్ కొంచెం రాంగ్ రాసానా కరెక్ట్ రాసానా చెక్ చేస్తున్నాను. సో నేను రాసిన క్వశ్చన్ ఓకే, సేమ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్స్ ఓకే 2021లోదే మనం రాసుకున్నాము. సో రిలేటివ్ ఎర్రర్ని మనం మెజర్ చేయాలి. రిలేటివ్ ఎర్రర్ని మెజర్ చేయాలి అంటే క్వశ్చన్ ఒక్కసారి నేను చెక్ చేస్తాను. సారీ ఫర్ దట్. వాట్ వుడ్ బీ ద అబ్సల్యూట్ ఎర్రర్? అది నేను ఎక్కడ రీడింగ్లో మిస్టేక్ చేశాను అనుకున్నాను, సారీ. అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ మీన్ ఆర్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఆర్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2.4 ప్లస్ 2.5 ప్లస్ 2.6 ప్లస్ 2.8 ప్లస్ 3.0 బై ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నాయి? 1 2 3 4 5. సో టోటల్ 5 వేస్తారు. ఈ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు మనకి అబ్సల్యూట్ ఎర్రర్ కావాలి అనుకుంటే ఇది మైనస్ ఈచ్ క్వాంటిటీ చేయాలి. సో ఇప్పుడు ఇదంతా చేస్తే నాకు సమ్ ఎక్స్ వాల్యూ వచ్చింది అనుకుందాం. నేను క్యాలిక్యులేషన్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ సాల్వ్ చేస్తే మనకి సమ్ ఎక్స్ వాల్యూ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే మాడ్యులస్ ఎందుకు అంటే ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్తో మనకి పని లేదు. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2.4 plus modulus of x minus 2.5 plus modulus of x minus 2.6 plus modulus of x minus 2.8 plus modulus of x minus 3.0 by again ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయో 5. ఇలా చేస్తే మనకి అబ్సల్యూట్ ఎర్రర్ వాల్యూ వస్తుంది. సో అబ్సల్యూట్ ఎర్రర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన వాల్యూస్ అన్నిటికీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ యావరేజ్ వాల్యూలో నుంచి మాడ్యులస్ కంపల్సరీగా వేయండి, బికాస్ వీ డోంట్ నీడ్ ప్లస్ ఆర్ మైనస్ సింబల్. పెద్ద దాంట్లో నుంచి చిన్న సబ్ట్రాక్ట్ చేయడం అంతే. ఇవన్నీ వేసుకుని టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ వేస్తే మనకి అబ్సల్యూట్ ఎర్రర్ వస్తుంది. సో ఇది ఒక మంచి మెథడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మెథడ్ చూడండి. ఇఫ్ మొమెంటమ్, ఏరియా అండ్ టైమ్ ఆర్ టేకెన్ యాజ్ మొమెంటమ్, ఏరియా అండ్ టైమ్ ఆర్ టేకెన్ as fundamental quantities అనుకుంటే, ఒకవేళ ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్ అనుకుంటే దెన్ క్వశ్చన్ ఏంటి అంటే ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పవర్ అడిగారు. వాట్ ఈస్ ద ఫైండ్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పవర్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా ఒక స్టాండర్డ్ మోడల్. దీనిని కూడా ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా నేను 1 షార్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు డైరెక్ట్గా చేసేద్దాం. పవర్ కదా మనకు కావాల్సింది. పవర్ ఏ టర్మ్స్లో కావాలి? పవర్ని పి అనుకుందాము, లేదా పవర్ని POW అని రాస్తున్నాను. పవర్ మస్ట్ బీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొమెంటమ్ పి, ఏరియా ఏ అండ్ టైమ్ టీ. ఇవన్నీ కూడా ఎలా రిలేట్ అయ్యాయి అనేది మనకు తెలియదు కాబట్టి పీ పవర్ ఏ, ఏరియా పవర్ బి, టైం పవర్ సి రాస్తాం. ఇప్పుడు వీటి డైమెన్షనల్ ఫార్ములా రాయండి. మొమెంటమ్ డైమెన్షనల్ ఫార్ములా mL(T⁻⁻1) హోల్ పవర్ ఏ, ఏరియా డైమెన్షనల్ ఫార్ములా L² హోల్ పవర్ బి, టైంకి డైమెన్షనల్ ఫార్ములా T⁻1 ఉంటుంది. పవర్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి తెలియని వాళ్ళు ఫార్ములా రాసుకోండి. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం టేకెన్. వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో mL² T⁻⁻2 బై టీ, ఇది పైకి వస్తే T⁻⁻3 అవుతుంది. mL² T⁻⁻3 ఇది మనకి పవర్కి డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు జస్ట్ బేసెస్ ఏమున్నాయో సేమ్ అవన్నీ రాసుకోండి. m పవర్ ఏ, l పవర్ ఏ, T⁻⁻a. ఇటువైపు ఇంకా mలు ఏమీ లేవు కాబట్టి మనం ఏం రాస్తాము? m పవర్ ఏ మాత్రమే ఉంది. నెక్స్ట్ l పవర్ ఏ, l పవర్ 2b. సో l పవర్ a ప్లస్ 2b. నెక్స్ట్ T⁻⁻a, T⁻c. సో T⁻⁻a ప్లస్ c. ఇవన్నీ దేనికి ఈక్వల్? అంటే mL² T⁻⁻3. mL² T⁻⁻3కి ఈక్వల్. ఇప్పుడు m బేసెస్ సేమ్, సో ఎక్స్పెరెన్స్ కెన్ బి ఈక్వల్. a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1. నెక్స్ట్ a ప్లస్ 2b, a ప్లస్ 2b కెన్ బి ఈక్వేటెడ్ టు l పవర్ 2 ఉంది ఇక్కడ, 2కి ఈక్వేట్ చేద్దాం. a ఆల్రెడీ 1 వచ్చింది కాబట్టి 1 ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 2, 2b ఈజ్ ఈక్వల్ టు 1, సో b ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ సిని దేనికి ఈక్వేట్ చేయాలి?
-3కి ఈక్వేట్ చేయాలి. ఏ ఆల్రెడీ 1, సో -1 + c ఈజ్ ఈక్వల్ టు -3, c ఈజ్ ఈక్వల్ టు -3 + 1 -2. సో ఇవన్నీ కలిపి మనం ఇక్కడ రాసుకుంటే పవర్ అనేది దేనికి ప్రపోర్షనల్ అంటే p పవర్ ఏ ప్లేస్లో 1 ఉంది, మొమెంటం పవర్ 1, ఏరియా పవర్ b ప్లేస్లో 1/2 ఉంది, c పవర్ -2, t పవర్ c ప్లేస్లో -2 ఉంది, t పవర్ -2. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే p√a/t², p పవర్ 1 √a/t². సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇది ఒక వెరీ స్టాండర్డ్ మోడల్, ఇది కూడా ఒకసారి చూసుకోండి అమ్మా. సో ఇలా స్టాండర్డ్ మోడల్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏవైతే డిస్కస్ చేశానో ఇవి మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. ఇవి ఒక్కసారి చూసుకోండి. అలాగే ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా సేమ్ రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి. 2020లో కూడా ఇప్పుడు నేను ఏవైతే మోడల్స్ చెప్పానో ఈ మోడల్స్ దాటి వెళ్ళలేదు. 2020 అండ్ 2019 వీటన్నిటిలోనూ కూడా సేమ్ మోడల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా థియరీ బిట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డోంట్ హ్యావ్ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. సో వీటన్నిటికీ బేసికల్గా మీకు డైమెన్షనల్ ఫార్ములా రాయడం రావాలి. సో ఎన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి వీలైతే అన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షనల్ ఫార్ములా రాయడం ప్రాక్టీస్ చేయండి. అలాగే డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ కూడా ఉంటాయి, వాటి మీద కూడా ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి. ప్లాంక్స్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, అలాగే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, వీటికి డైమెన్షనల్ ఫార్ములా మగ్గప్ చేసి వెళ్ళిపోండి ఎగ్జామ్ హాల్కి. ఖచ్చితంగా వీటిలో ఒకటైతే గ్యారంటీగా వచ్చేస్తుంది మనకి. సో అలాగే థియరీ బిట్స్ చూసుకోండి. డైమెన్షన్ లెస్ ఫిజికల్ క్వాంటిటీ మే హ్యావ్ యూనిట్, ఆల్వేస్ హ్యావ్ యూనిట్, నెవర్ హ్యావ్ యూనిట్, డస్ నాట్ ఎగ్జిస్ట్. డైమెన్షన్ లెస్ అయినా కూడా దానికి యూనిట్స్ ఉండొచ్చు. డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అయినంత మాత్రాన యూనిట్స్ అసలు ఉండవు అని కాదు. సో డైమెన్షన్ లెస్ క్వాంటిటీ మే హ్యావ్ యూనిట్స్. ఇది వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్స్ ఎంసెట్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ టైమ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ టైమ్. లూనార్ మంత్, లైట్ ఇయర్, లీప్ ఇయర్, మైక్రోసెకండ్. మైక్రోసెకండ్ అనేది మెజర్మెంట్ ఆఫ్ టైమ్. లూనార్ మంత్ అంటే మన మూన్ తిరగడానికి పట్టే టైం మెజర్మెంట్. లీప్ ఇయర్ కూడా టైం మెజర్మెంట్, కానీ లైట్ ఇయర్ ఇస్ నాట్ మెజర్మెంట్ ఆఫ్ టైం. లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్ని మెజర్ చేయడానికి వాడతారు. సెలెస్టియల్ బాడీస్ మధ్యలో డిస్టెన్సెస్ మెజర్ చేయడానికి లైట్ ఇయర్ని వాడతారు. సో ఇవి కాకుండా ఇంకా ఇప్పుడు నేను ఏవైతే మోడల్స్ డిస్కస్ చేశానో కేవలం ఈ మోడల్స్ మీదే ప్రీవియస్ ఇయర్స్గా బోలెడ్ అన్ని క్వశ్చన్స్ సేమ్ మోడల్స్ ఉన్నాయమ్మా. నేను ఎన్ని రిపీట్ చేసినా కూడా సేమ్ మోడల్స్ ఉంటాయి. ఇంకొకటి స్టాండర్డ్ మోడల్ ఒక ఫార్ములా చెప్తాను. ఫార్ములా ఏంటి అంటే G ఈజ్ ఈక్వల్ టు 4π² L/t². ఇది ఒక క్వశ్చన్, ఇది 2020లో వచ్చింది. వేర్ L ఈజ్ +or-2%, L ఈజ్ +or-2%, అండ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ T ఈజ్, టీలో మెజర్మెంట్ ఏంటి అంటే +or-3%. ఫైండ్ ఎస్టిమేటెడ్ ఎర్రర్ ఇన్ జీలో ఎర్రర్ కావాలి. ఆల్రెడీ మీకు తెలుసు 4π² అనేది కాన్స్టెంట్కి ఎర్రర్స్ ఉండవు, అది ఆల్రెడీ కాన్స్టెంట్ వాల్యూ. సో దీని ఫార్ములా ఏం రాస్తాము, ΔG/G × 100 ఈజ్ ఈక్వల్ టు L కదా, ΔL/L × 100 ప్లస్ T పవర్ 2 ఉంది కాబట్టి 2 × ΔT/T × 100. దాట్స్ ఇట్. ΔL/L ఎంత 2% ప్లస్ 2 × ΔT/T ఎంత 3%. 2 3s are 6 + 2 8%. ఇది ఐపీఈలో 2 మార్క్ క్వశ్చన్. సో చూసారా, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చేసేటప్పుడు నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే కనుక మీరు ఐపీఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2 మార్క్ 4 మార్క్ అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసేసుకోండి. డైరెక్ట్ బిట్, ఇది ఐపీఈ 2 మార్క్ వెయిటేజ్ ఉన్న డైరెక్ట్ బిట్. సో డైరెక్ట్ బిట్స్ మీరు ఒకసారి చూసుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది అసలు వదిలిపెట్టకండి. నేను చెప్పిన మోడల్స్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళినా, అలాగే ఐపీఈ లెవెల్ క్వశ్చన్స్ మీరు ఒక్కసారి ఐపీఈ మెటీరియల్ తీసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకున్నా కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్ కేవలం ఒక డేలో 2 hours స్పెండ్ చేస్తే చాలు, మీరు ఎంసెట్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి బిట్స్ చేసేయగలరు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ మీ. ఖచ్చితంగా ఈ మోడల్స్ని ప్రాక్టీస్ చేయండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో బిట్ కంపల్సరీగా చేస్తారు. థ్యాంక్ యూ ఆల్.